రియల్ టైమ్ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ లో వరల్డ్ లోనే ఇండియా వాటా వచ్చేసి మోర్ దెన్ 15%. అసలు దీన్ని ఎలా రీచ్ అయ్యాము, అసలు దీని వెనకాల ఉన్న మేజర్ రీజన్స్ ఏంటో కంప్లీట్ గా ఈ వీడియో తెలుసుకుందాం. ఇండియా డిజిటల్ పేమెంట్స్ లో ఇంత సక్సెస్ఫుల్ అవడానికి మేజర్ రీజన్ వచ్చేసి యూపీఐ, యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్. ఇప్పుడు మనం మొబైల్ ఫోన్ నుంచే మనం బ్యాంక్ అకౌంట్ ని లింక్ చేసుకొని ఈజీగా ఒక బ్యాంక్ అకౌంట్ నుంచి ఇంకొక బ్యాంక్ అకౌంట్ కి ఈజీగా మనం ట్రాన్స్ఫర్ చేయొచ్చు. అంతేకాదు, సింపుల్ గా మనం జస్ట్ ఒక క్యూఆర్ కోడ్ ని యూజ్ చేసి కూడా మనం ఏదైనా సరుకులు కొన్నట్లయితే ఈజీగా పేమెంట్స్ చేయొచ్చు. అందుకే చిన్న చిన్న వెండర్స్ నుంచి, ఈవెన్ స్ట్రీట్ వెండర్స్ నుంచి కూడా పెద్ద కంపెనీస్ వరకు ఈజీగా పేమెంట్ చేసే విధానం యూపీఐ ట్రాన్సాక్షన్స్. నెక్స్ట్ ఇంపార్టెంట్ రీజన్ వచ్చేసి స్మార్ట్ ఫోన్స్ యూజ్, అలాగే ఇంటర్నెట్ విస్తరణ వల్ల డిజిటల్ పేమెంట్స్ ఈజీగా ఈవెన్ విలేజ్ లెవెల్స్ లో కూడా అవుతున్నాయి. నెక్స్ట్ ఇంపార్టెంట్ రీజన్ వచ్చేసి ఇంటర్ఆపరబిలిటీ. సో మీరు ఏ బ్యాంక్ లో అయినా సరే అకౌంట్ ఓపెన్ చేసుకున్నట్లయితే మీరు దాన్ని ఆధార్ కార్డ్ అండ్ ఫోన్ తో లింక్ చేసుకున్నట్లయితే ఈజీగా వేరే ఏ బ్యాంక్ అకౌంట్ కి అయినా సరే మీరు మనీ ట్రాన్స్ఫర్ చేయవచ్చు. అంతేకాదు, ఈవెన్ ఆర్బీఐ అండ్ ఎంపీసీఐ రెండు కలిసి డెవలప్ చేసిన డిపిఐ అంటే డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వల్ల ఇండియాలో డిజిటల్ పేమెంట్స్ అనేవి చాలా విస్తరించాయి. అందుకే ఇప్పుడు వరల్డ్ లో జరుగుతున్న రియల్ టైమ్ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ లో మోర్ దాన్ 50% కాంట్రిబ్యూషన్ అనేది ఇండియా నుంచి వస్తుంది. ఇది కేవలం మన పేమెంట్ సిస్టమ్స్ యొక్క విజయమే కాదు, ఇది మన కంట్రీ డెవలప్ చేసిన డిపిఐ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన ప్రపంచానికి ఒక ఉదాహరణగా మారుతుందని చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. దీన్నే ఎక్స్పర్ట్స్ డిజిటల్ పేమెంట్ రెవల్యూషన్ అంటున్నారు. మీరు దీన్ని అంగీకరిస్తారా లేదా? ఎస్ ఆర్ నో, ప్లీజ్ టు కమెంట్ ఇన్ ద కమెంట్ బాక్స్. మీకు ఈ టాపిక్ ఎలా అనిపించిందో కమెంట్ బాక్స్ లో చెప్పండి. అలాగే మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.